అమలాపురం నియోజకవర్గ మిత్రపక్షాల అభ్యర్థిగా ఎంపికైన బత్తుల ఆనందరావుకు అభినందనలు వెల్లడించారు. అమలాపురం ఆయనపల్లి గుడిలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం తెలుగుదేశం సీనియర్ నాయకులు మెట్ల రమణబాబు స్వగ్రామంలో కార్యకర్తలతో సమావేశమయ్యారు. అమలాపురం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని, ప్రతి కార్యకర్తతో కలిసిమెలిసి ఉంటానని తెలిపారు. ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. గంజాయి మాఫియాగా, మత్తు మందుల మాఫియాగా, చీప్ లిక్కర్ మాఫియాగా ఈ ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని తయారు చేశాడు. అందరికంటే ఈ ముఖ్యమంత్రి ఎవరి రక్తాన్ని పీల్చాడంటే, అందరికంటే ఎక్కువ ఏ రోజైతే కూలి పని చేసుకుంటే ఆ రోజు గడవదు ఎవరైతే ప్రభుత్వ చీప్ లిక్కర్ తాగుతున్నారో వారి ఇల్లు కూడా చేశాడు, వారి ఒళ్ళు కూడా చేశాడు. అంటే 50 రూపాయలు ఉండే చీప్ లిక్కర్ బాటిల్ని నాసు రకంగా తయారు చేసి అతనే తయారు చేయించి అతనే గవర్నమెంట్ కొని అతనే కమిషన్ తీసుకుని 200 రూపాయలకి పెంచి పేదవాడి కూలి పన్ని పట్టికపోయినటువంటి దుర్మార్గమైన ముఖ్యమంత్రి ఈ జగన్మోహన్ రెడ్డి. అదే కాకుండా మీరు నిన్న విశాఖపట్నంలో మీరు చూశారు, డ్రగ్స్ వచ్చినాయి. ఎన్ని వచ్చినాయి డ్రగ్స్ తెలుసా మీకు? 25 టన్నులు, అంటే 25,000 కేజీలు డ్రగ్స్ని విశాఖపట్నానికి బ్రెజిల్ దేశం నుంచి వచ్చినాయి. ఎవరికి వచ్చినాయి? ఎవరంటే కోనం పూర్ణచంద్రరావు అనే ఆక్వా కంపెనీ వచ్చినాయి. ఈ కోనం పూర్ణచంద్రరావు ఎవరంటే వైసీపీ నాయకుడు, వైసీపీకి ముఖ్య అనుచరుడు. ఆయనకి డ్రగ్స్ వచ్చినాయి. ఇక్కడ ఒకటే అడుగుతున్నాం, జగన్మోహన్ రెడ్డి ఎక్కడో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో పరిపాలన చేసే నువ్వు నీ యొక్క ఎంపీ విజయసాయి రెడ్డికి ఎక్కడో బ్రెజిల్ దేశ అధ్యక్షుడికి ట్విట్టర్ ద్వారాగా ట్వీట్ చేసి ఆయన పదవిలోకి వస్తే శుభాకాంక్షలు చెప్పే సాన్నిహిత్యం అర్థం చెప్పాలి.